ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. ప్రారంభించుకుందాం. మన గురువులు కూడా వచ్చారు మన ఆహ్వానం మేరకు. మధుసూదన్ రావు గారు మన మ్యాథమెటిక్స్ టీచర్, అట్లాగే శేషగిరిరావు గారు, మారుతి రాజురావు గారు ఇప్పుడే వచ్చారు, సుధాకర్ రాజు గారు, తర్వాత గోవర్ధన్ సార్, అట్లాగే రాజకుమారయ్య గారు మన ప్రైమరీ స్కూల్ టీచర్స్, వాళ్ళంతా కూడా ఒక 5 నిమిషాల్లో మన ముందుకు వస్తారు. కాబట్టి మన కార్యక్రమాన్ని సాఫీగా సజావుగా నిశ్శబ్దంగా మనమందరం కూర్చొని జరుపుకుందాం. ఆ రకంగా దీన్ని విజయవంతం చేసుకుందామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మన లేడీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో
స్కూల్లో చదివినటువంటి మిత్రుడు పురోహితుడు గురువర్యులకు అట్లాగే మన క్లాస్మేట్స్కి స్నేహితులందరికీ మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. మనతో పాటు ఆడి పాడి అనేక జ్ఞాపకాలు ఈ అర్ధ శతాబ్ది వేడుకలో ఈ స్వర్ణోత్సవ సంబరంలో వాళ్ళు లేకపోవడం చాలా విచారకరంగా భావిస్తున్నాం. దాదాపు 30 మంది మనకు తెలిసి మన మిత్రులు స్నేహితులు మన క్లాస్మేట్స్ వాళ్ళు అమరులైనారు. ఈ సందర్భంగా వాళ్ళను జ్ఞాపకం చేసుకోవడం, వారికి నివాళి అర్పించడం, వారికి అంజలి ఘటించడం మనందరి బాధ్యతగా భావిస్తూ ముందుగా వారికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా డాక్టర్ వి శ్రీనివాస్ కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ వి శ్రీనివాస్ గారు ఇక్కడ హై స్కూల్లో మనతో పాటే చదివిన వారు. శంకరయ్య సారు మనందరికీ బాగా గుర్తు. పౌరస్ కాలేజ్ నుంచి వచ్చేవారు వి శంకరయ్య గారు. వారి కుమారుడు డాక్టర్ వి శ్రీనివాస్ మన క్లాస్మేట్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నారు, రిటైర్ అయిన ఇప్పుడు. ఇది మనందరికీ గర్వకారణమైన విషయం. ఇప్పుడు శ్రీనివాస్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అర్ధ శతాబ్ది వేడుకగా స్వర్ణోత్సవ సంబరంగా మనం జరుపుకుంటున్న పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన సందర్భంగా అకాల మృతి చెందిన మన తోటి విద్యార్థులు స్నేహితులకు ఈ సభ శ్రద్ధాంజలి ఘటిస్తున్నది. మనతో ఆడి పాడి చిన్ననాడు కలిసిమెలిసి నడిచిన క్లాస్మేట్స్ కాలం చేయడం చాలా విచారకరం. వారితో పంచుకున్న జ్ఞాపకాలు అనుభవాలు మరువైనవి. మరణించిన మన మిత్రులు వేది దేవాలయం, వేడ ప్రభావతి, డి లక్ష్మణ్, అనుముల మధుసూదన్, వి రతన్లా, ఎన్ రాజేశ్వరరావు, ప్రభాకర్ రావు, జె మల్లయ్య, ఈ జగన్నాథం, మల్లారెడ్డి, కంబాల వెంకటేశ్వర్లు, పిట్టల రాజమౌళి, ఎస్ లలిత కుమార్, కనపుట్ల కొమరయ్య, అయాస్ బేగ్, బాలరాజు, విఆర్ మూర్తి, నందరాజయ్య, ఏ జగన్మోహన్, జి మధుకర్, సిహెచ్ జేకబ్, కంకణాల రాజయ్య, చింతల రాజయ్య, కె జక్కులు, ఆల కొమరయ్య, పద్మ, టి రాజమౌళి, దానాల సత్య. అమరేళ్ళ గురువులు వై రాజన్న, రాఘవులు, కృష్ణంరాజు, కీర్త రమణారెడ్డి, వి శంకరయ్య, ఎం భాస్కర్. వీళ్ళందరికీ ఈనాటి మన అపూర్వ సమ్మేళనం గోల్డెన్ జూబ్లీలో నివాళులు అర్పిస్తుంది. వారి ఆత్మకు శాంతి కలగానే 2 నిమిషాలు మౌనం పాటించి వివాహాలు అర్పిస్తుంది. ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని ప్రకటిస్తున్నది. పేరు చెప్పితే గుర్తుపట్టే పరిస్థితి, కొంతమందిని చూస్తే గుర్తుపట్టే పరిస్థితి. ఎందుకంటే 50 సంవత్సరాల తర్వాత అనేక మంది రూపురేఖలు మారిపోయినాయి. నాలాంటి వాళ్ళనేమో కొంత కలర్ వేసుకుంటున్నారు, కొందరేమో ఒక సిద్ధం చేసుకొని తెల్లటికతోనే ఉంటున్నారు. కాబట్టి రూపురేఖలు మారిపోయినా, పర్సనాలిటీ చేంజ్ అయినప్పటికీ మనము గుర్తుపట్టగలిగే స్థాయిలోనే ఉన్నాం. ఈ వేడుక నిజంగా చాలా సంతోషకరమైనదని ఇంతకుముందే నేను మనం చేసినట్టు నా పేరు కూడా చెప్పుకోవాలి. అనేక మందికి తెలుసు, కానీ మరొకసారి పరిచయం. నా పేరు కె స్వామి, కవ్వంపల్లి. మీ అందరికీ గుర్తే ఉంటుంది. ఆనాడు చిన్ననాడు నేను కానీ మిత్రుడు జాకబ్ కానీ పాటల ద్వారా పరిచయం చాలా మందికి. కాబట్టి ఆ కళాకారులను గాయకులను సహజంగానే గుర్తుపడతారు చాలా మంది. కానీ నిజంగా చెప్పాలంటే మనం హై స్కూల్లో చేరింది 1971. 69లో అక్కడ ఉన్నాం అంగడిబడిలో. అంగడిబడిలో ఆనాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. మనం 6వ తరగతి 7వ తరగతిలో ఉన్నప్పుడు
గోదావరి కల్లో పెద్ద పెద్ద ఉద్యమాలు, ఊరేగింపులు. తొలి దశ తెలంగాణ ఉద్యమం. అప్పుడు మిలిటరీ కూడా వచ్చింది మరుగులు. అనేక దాడులు, దహనాలు జరిగినాయి. ఆ తర్వాత 71లో మనం హై స్కూల్కి వచ్చినాం. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు మన హై స్కూల్. అక్కడ 8, 9, 10 చదివినటువంటి విద్యార్థులందరం కూడా ఇప్పుడు దాదాపు ఒక 60-70 మందిని మనం సమకూర్చగలిగినాం. ఒక నెల రోజుల నుంచి ఈ కృషి జరుగుతూ ఉన్నది. చాలామంది అడ్రస్ దొరకబడడానికి, ఫోన్ నంబర్లు సంపాదించడానికి అనేక కష్టం పడ్డారు మన చాలామంది మిత్రులు. ముఖ్యంగా రామలింగం, టి రవికుమార్, జోసఫ్, అట్లాగే ఇంకా అనేక మంది బయట నుంచి కూడా మనకి ఎప్పటికప్పుడు వాళ్ళు మనకు సమాచారం అందించి ఇంతమంది గుమిగూడడానికి అవకాశం కల్పించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది అర్ధ శతాబ్ది వేడుక, స్వర్ణోత్సవ సంబరం కనుక ఒక 2-3 గంటల పాటు మనం హాయిగా కూర్చొని మన యొక్క జ్ఞాపకాలు, అనుభవాలు నెమరు వేసుకొని వాటన్నిటిని కూడా ఇక్కడ మళ్ళా మనము పునరాంకితంగా ఒక రకంగా చెప్పాలంటే 50 ఏళ్ళ కిందటికి పోయి మళ్ళా విద్యార్థులుగా మనం మాట్లాడుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి ఇలాంటి అవకాశానికి, సమావేశానికి, సమ్మేళనానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పుడు వెల్కమింగ్ డ్యాన్స్గా ఒక క్లాసికల్ డ్యాన్స్ అమ్మాయిలిద్దరు సుచరిత, శివమౌన్య, ఆ పిల్లలిద్దరిని వేదిక మీద కావాలి.
జానపద నృత్యంతో మనల్ని అలరించడానికి వస్తున్నది. అమ్మాయిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. జానపద నృత్యం. అందరూ కలిసినందుకు చాలా ఆనందం. ముఖ్యంగా లేడీ క్లాస్మేట్స్లలో అమ్మాయిలలో మన కళావతి ఎప్పుడు చెప్పేది, అన్న ఇది తొందరగా జరపండి 30 మంది దాకా జరిగిపోయారు, ఎవరు ఎప్పుడు ఎట్లుంటారో ఒకసారి ముఖం చూపుల కోసం మనం కలుద్దాం అని చెప్పి అనేది. అట్లాగే యువత క్లాస్మేట్స్ కూడా చాలామంది
ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఇస్తే ఇది ఈ కార్యక్రమానికి పూనుకున్నాం. వచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దునియాలో అన్ని బంధాల కన్నా గొప్పది స్నేహబంధం అని మా నాయన చెప్పాడు. మిగతా బంధాలు ఏవైనా ఎప్పుడో ఒకప్పుడు తెగిపోవచ్చు, కానీ స్నేహబంధం మాత్రం ఎప్పటికీ తెగిపోదు. బతికినంత కాలం శాశ్వతంగా నిలిచిపోతుంది. అందుకే అన్ని బంధాల కన్నా స్నేహబంధం గొప్పది. నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది స్నేహముకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా మన స్కూల్లో చిన్నప్పుడు సైన్స్ టీచర్ బయటకు వెళ్ళిపోగానే మనం చేసే అల్లరి ఉండింది కదా. మిమ్మల్ని అందరినీ చూస్తే అట్లనే టీచర్ బయటకు వెళ్ళిన క్లాస్ రూమ్ లాగా ఉన్నారు. అండ్ వెనక ఇంకొకటి, అమ్మాయిలందరూ అంటే స్వాగత మాట్లాడుతున్నప్పుడు కూడా 1-2 సార్లు మిమ్మల్ని విమెన్ అనలేదు, లేడీస్ అనలేదు. నేను చాలా జాగ్రత్తగా, నేను కూడా లేడీనే కాబట్టి జాగ్రత్తగా గమనిస్తున్నాను. అమ్మాయిలు అన్నాడు. అదే రీజన్ ఇవాళ నేను ఒక్కొక్కరిని చూశాను, హెయిర్ కలర్ చేసుకోకుండా ఎవరు రాలేదు. జస్ట్ మీరు గుర్తొచ్చి మీకు అందంగా కనబడదామని మీరు వచ్చారా? ఓకే, యూఆర్ నాట్ ఏ గుడ్ బాయ్. ఫ్రెండ్స్, నా పేరు సంధ్యా బానూరి. మీ మధ్యలో మీ కేరింతల్లో ఒక కేరింత కొడుతున్న బానూరి సత్యనారాయణ గారికి నేను సహచరిని. అండ్ బాల్యం అన్నది తల్లి ఒళ్ళో రచించబడ్డ ఒక చక్కటి కావ్యం. స్నేహం అన్నది ఒక అద్భుతమైన యాత్ర జీవితంలో. కరోనా మనకి జీవితానికి అర్థాన్ని నేర్పించింది. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, రెప్పపాటు జీవితం అన్నది కోవిడ్, కరోనా మనందరికీ కూడా నేర్పించింది. భార్యాభర్త ముందు హాస్పిటల్ ముందు గేట్ల నుంచి లోపలికి వెళ్ళి ఒకళ్ళు శ్మశానానికి వెళ్తే ఒకళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన రోజులు మనందరికీ మన చిన్నతనం గుర్తొచ్చింది. మన అమ్మ నాన్న గుర్తొచ్చారు, అన్న చెల్లెళ్ళు గుర్తొచ్చారు, స్నేహితులు గుర్తుకొచ్చారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి వీళ్ళతో పాటు స్కూల్ మేట్ని కాకపోయినప్పటికీ బానూరితో దాదాపు నా బాల్యం నుంచి నా జీవితాన్ని పంచుకున్న నేను జాగబన్నని మిస్ అయినాము. జాగబన్న నాకు మాత్రమే తెలిసిన, నేను మిస్ అవుతున్నా అన్న. సో అందరికీ అనిపించింది కోవిడ్ టైంలో అమ్మని చూడాలని. నిజంగా ప్రేమకు అర్థం తెలిసి వచ్చింది. ఫ్రెండ్స్, వేర్లు భూమిలో ఉన్నప్పటికీ చెట్టు వివిధ వైపులకి వెళ్ళిపోతుంది. కొమ్మలు ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఆ కొమ్మలన్నింటినీ కలిపి ఉంచేది అది కుటుంబం కావచ్చు, బాల్యం కావచ్చు, స్కూల్ కావచ్చు. మోడీ గారికి కూడా అనిపిస్తుంది, చిన్నప్పుడు తను చదువుకున్న స్కూల్కి వెళ్ళి తన స్నేహితులతో వెనక బెంచిలో కూర్చుని అరయ్యూరయ్య నానని. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకులాగా మీరు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు. ఇక్కడ మీ సమూహంలో పురోహితుల వారి దగ్గర నుంచి ప్రొఫెసర్ దాకా ఉన్నారు, అవునా? పురోహితుల వారి దగ్గర నుంచి ప్రొఫెసర్ దాకా ఉన్నారు. ఒక్కొక్కరి వెనుక ఒక్కొక్క చరిత్ర ఉంది. ఈ చరిత్రలకి అతీతంగా మా లక్ష్మణ్ని ఒక పాట రాయమంటే ఒకసారి బడిదొంగల గురించి రాశాడు. బడిదొంగల గురించి రాశాడు. బడికి
దొబ్బేసి ఇంట్లో ఉండడం, గోళీలు ఆడడము, జిల్లంగోనలు ఆడడము ఎంత అద్భుతంగా ఉంటుందో తను రాసిన ఆ పాట నుంచి మాకు తెలిసింది. అండ్ ఇదంతా ఈ ముచ్చటంతా మీరు మీతో పెట్టుకోవాల్సిన ముచ్చట నేనెందుకు పెడుతున్నానంటే, మరి స్వామన్న నన్ను సడన్ గా పిలిచిండు వేదిక మీదకి. పాట అనేదాన్ని నేను మర్చిపోయిన రోజుల్లో మీ అందరినీ చూసిన ఉత్సాహంలో పాడడం కాదు కానీ లిరిక్ ని మీకు వినిపించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే దీని రచయిత బానూరి సత్యనారాయణ, మీ 10th క్లాస్ మేట్. ఫ్రెండ్స్, నా పేరు సంధ్య. నేను LICలో సీనియర్ డివిజనల్ మేనేజర్గా హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. మీ ఆనందం కోట్లు కొంటే కూడా కనిపించేది కాదు, ఏ వీడియోలో దొరకదు. అందుకని దాన్ని చూడాలని ఎప్పుడో లీవ్ పెట్టని నేను లీవ్ పెట్టి మరి ఇవాళ మీలో అతిథిగా నేను కూడా వచ్చాను. ఫ్రెండ్స్, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ, నో రిగ్రెట్స్, ఐఎమ్ రియలీ వెరీ 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 హ్యాపీ. ఫ్రెండ్స్, లిరిక్ మధ్యలో ఆపేస్తే క్షమించండి.
బావన్నా కట్టుకోండి అన్న గిఫ్ట్ గిఫ్ట్ అన్న చూడు తన స్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నారు. నాకన్నా ఎవరైనా పెద్దవాళ్ళు పొరపాటుగా ఉంటే కాదు అంటే ఎవరు లేరు, వాళ్ళందరికీ పాదాభివందనం. నా స్టూడెంట్స్, నా దగ్గర చదువుకున్న వాళ్ళు, ఈ లిఫ్ట్ వేసుకున్న వాళ్ళందరికీ, ఈ భార్య పిల్లలు వాళ్ళందరికీ శుభాశీస్సులు. జీవితంలో ఎదిగి పైకి రావాలని కోరుకుంటూ నేను చాలా దూరం నుంచి వచ్చాను. స్వామి ఫోన్ చేయడం నాకు కూడా వెరీ హ్యాపీ. సాధారణంగా మీ అందరికీ తెలుసు, నా పూర్తి పేరు సుధాకర్ రాజు గారు. నేను ఇక్కడే ఉంటా, గోదావరిలోనే ఉంటాను. కానీ ఉద్యోగ రీత్యా రిటైర్డ్ అయిన తర్వాత నేను హైదరాబాద్లో ఉంటున్నా. మీరు ఆశ్చర్యపోతారు, ఇక్కడ ఉన్నటువంటి 1,40,000 మంది నా స్టూడెంట్స్. 30 సంవత్సరాలు నేను జూనియర్ కాలేజీ, జూనియర్ కాలేజీ, హై స్కూల్ చాలామందికి సుపరిచితమే. మిమ్మల్ందరినీ చూడాలి అనే ఆకాంక్షతోటి ఇది ఆరోగ్య సమస్యలు ఉన్నా మిమ్మల్ని రావటం జరిగింది, మిమ్మల్ందరినీ చూడటం జరిగింది. తర్వాత అవకాశం ఇస్తే నేను 5 నిమిషాలు మాట్లాడతాను. ఈ కార్యక్రమంలో మాట్లాడగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఆనాడు మనకు లెక్కలు నేర్పింది. లెక్కలంటే చాలా చిక్కులు మనకు తెలుసు. అలాంటి లెక్కలను చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పినటువంటి మాస్టారు మధుసూదన్ రావు గారు. థ్యాంక్ యూ సార్. కూడా భూపాలపల్లిలో ఉంటున్నారు. వీరి అబ్బాయి సి వెంకట్రావు గారు కాలనీ మేనేజర్గా అక్కడ ఉన్నారు. మొన్న వెళ్ళి సార్లు కలిసి ఆహ్వానిస్తే తప్పకుండా వస్తానన్నారు. వారు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. మేము వెళ్ళి పైన కలిసి వచ్చేటప్పుడు సారు కిందికి మమ్మల్ని సాగనంపుతున్నారు. సార్ మీరు ఆగండి సార్ అంటే నేను ఇంకా బాగా ముసలినే కాలేదు సార్. ధన్యవాదాలు సార్కి. ఇప్పుడు పి రవికుమార్ తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మరుణం తెలియని తెలినే ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే. హలో, ఇక్కడికి నేను వచ్చిన కొద్ది క్షణాల్లోనే ఒక షాక్కు గురయ్యాను. అదేంటంటే నా స్టూడెంట్స్ని నేనే గుర్తుపట్టలేని స్థితికి వచ్చాను. అందుకు మీరంతా క్షమించాలి. మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ గౌరవం పిలిపేనురా, సందేహమే లేదురా. స్నేహాని కన్న నిన్న లోకాన లేదురా. పడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా.
చాలా అదృష్టవంతులు అనుకుంటున్నాను. ఎందుకంటే ఉన్న 6th నాడే నేను లండన్ నుంచి వచ్చాను మా ఇంటి దగ్గర. అది ఈ అవకాశం దొరికింది. చాలా చాలా ఆనందంగా ఉంది. నా తొలి శిష్యులు మీరంతా. నేను జాయిన్ అయింది అదే సంవత్సరం. నన్ను ఉద్యోగంలో చేర్చుకున్నది రామసుధాకర్ రాజు గారు. వారికి నాకు శతకోటి వందనాలు. ఇంతమంది విద్యార్థులను ఈరోజు ఇంత అభివృద్ధిలో ఉన్నటువంటి మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. మీ అందరికీ నా శుభ ఆశీస్సులు. త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం. ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం. నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా. ధృవతారలా స్థిరమైనది జగతిలో, విలువైనది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాన్ని కన్నమిన్నా లోకాన లేదురా. మీరు మా విద్యార్థులు, మీరేమనుకున్నారు? అపూర్వ విద్యార్థులను పెట్టుకున్నారు. నిజమే. కానీ నాకు మాత్రం ఏమనిపిస్తుందంటే మీరు అపూర్వమైన విద్యార్థుల కంటే అపురూపమైన విద్యార్థులు అని అనిపిస్తున్నారు. ఎక్కడ 30-40 ఏళ్ళు ఎప్పుడు యాది పెట్టుకుంటాడు, ఎవరికి వచ్చిన దోశ. చాలా మంది పట్టుదారులు అయిపోయారు, నేను రాలిపోయారు. కొంతమంది మన విద్యార్థులే నాకు తెలిసినటువంటి వాళ్ళు ఇక్కడ తిరిగి ఉత్సాహంగా సంతోషంగా ఉంటే, మరి ఇంత ప్రేమ ఆప్యాయత అనురాగం కురిపిస్తుంటే మీకంటే అపురూపమైన వ్యక్తులు మాకెవరు ఉంటారు? మా అధ్యాపక లోకంలో మా సుధాకర్ రాజు గారు, మారుతి రాజు గారు, మహేంద్రరావు గారు, మా రాజకుమార గోవర్ధన్, ఇట్లాంటి మిత్రులందరి తరఫున, శేషగిరిరావు గారు, వీళ్ళందరి తరఫున కూడా నేను నా తరఫున కూడా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ కూడా, మనం ఇంతమంది కలిసినాం, ఇది ఒక అర్థం కూడా ఉండాలి. నేనేమనుకుంటున్నా అంటే మీరందరూ ఆర్థికంగా వెల్ సెటిల్ అని అనుకుంటున్నాను. ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఆలోచించండి. ఇంతమంది కలిసిన తర్వాత మీరు మాట్లాడుకుంటాం కదా, ఈ సమాజానికి ఏమన్నా మనం చేయగలుగుతాం. సమాజం నాకేం చేసింది అనేది ప్రశ్నించడం చాలా మంది ఉంటారు. సమాజానికి నేను అది న్యాయ పైసల సహాయం కావచ్చు, కార్యక్రమాల సహాయం కావచ్చు, లేకపోతే ఏమన్నా ఏదైనా మీకు తోచిన సహాయాన్ని సమాజానికి అందించాలని, మీకు తోచకపోతే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ చాలా మంది పేర్లు నేను చెప్పాలి, కానీ ఎవరి పేరు చెప్పదలుచుకోలేదు. అందరూ నాకు ప్రియమైన వాళ్ళే. అన్ని రత్నాలలో ఏ రత్నం పేరు చెప్పి ఇంకో రత్నాన్ని పోగొట్టుకోవాలి నేను. కనుక రత్నాల రూపు దాల్చిన మానవ రూపంలో ఉన్న మీ అందరి మనసులలో ఉన్న దేవదేవునికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. నా గురుదేవుల ఆశీస్సులు లభించి సుఖ సంతోషాలు సౌభాగ్యాలు లబ్ధిలాన్ని అర్పిస్తున్నాను. ఒక సుదీర్ఘ కాలం తర్వాత కూడా నేను
మనసుల్లో నాకు ఒక స్థానాన్ని కల్పించి నన్ను ఈ రోజు కూడా ఎంతో జాగ్రత్తగా తీసుకొని వచ్చినటువంటి నా విద్యార్థుల నాన్న, నా స్నేహితుల నాన్న, ఎందుకంటే ఒక్కరికి పదవాళ్ళు అందజేస్తున్నట్టు నేను మాట్లాడే ఓపిక లేదు, నేను మాట్లాడలేనని మీ అందరికీ సహనంగా నేను స్టేట్లు కాబట్టి మనకు డబ్బులు ఇచ్చింది. నాకంటే పెద్దవారందరికీ నమస్కారములు, నా తోటి వారికి విద్యార్థులందరికీ ఆశీస్సులు. మొట్టమొదటిసారి ఫస్ట్ 69లో జనగామలో అపాయింట్మెంట్ అయింది. అపాయింట్మెంట్ అయినప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేటటువంటి ఆఫీసర్లు ఈయన ఎక్కడికి పంపుదామని నా నిలబెట్టుకొని ఈ సార్ ఎక్కడికి పంపుదామని వాళ్ళే తర్జనలు చేసుకుంటూ నన్ను అడిగారు, అడ్డగుంటపల్లెకి పోతావా, నీకు పేకాడ వచ్చునా, సినిమాలు చూసుడు వచ్చునా, ఇంకా కొన్ని విషయాలు అడిగిన తర్వాత మీరు అడిగిన దాంట్లో నాకు ఏ అలవాటు లేదు సార్ అని చెప్పారు. అయితే నేను జనగామ వేరే అని అప్పుడు నన్ను జనగామకు పంపించారు. తర్వాత గోదావరికని అడ్డగుంటపల్లి స్కూల్లో వచ్చి చాలా ఏళ్ళు పనిచేశాను. అటు నుండి మళ్ళీ జనగామ వెళ్ళి అక్కడ పనిచేసి రిటైర్డ్ అయినాను రామగుండం నుండి. అడ్డగుంటపల్లి స్కూల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరో బడి దొంగలు అనేటటువంటి కథ రాసిండ్రు అని అంటే నాకు అది యాదికి వస్తుంది. పుస్తకాలేమో మళ్ళీ పక్కపొంటి పిల్లవానికి అప్పచెప్పేవాళ్ళు, సినిమా టాకీస్లకు పోయి కూకుండేవాళ్ళు. కొందరు, అందరు కాదు, కొందరు. ఇక అటువంటి వాళ్ళకు రాజకమలయ్య సారు నేను అటెండర్ను చెపరాసిని ఎండబెట్టుకొని నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదువుకో, మరి
మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ అభివృద్ధిలోకి వచ్చి మమ్మల్ని సన్మానిస్తున్నారు జ్ఞాపకం పెట్టుకొని. ఇదొక గొప్ప విషయము, చాలా అభివృద్ధి కలిగించిన విషయము. సంతోషం. బతుకు బాటలో నీడనిచ్చే తోడురా, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. రామశిలుక పలుకులై గంట ఎగిరే పాలించు సౌరభాలు, జ్ఞాపకాలు జ్ఞాపకాలు జ్ఞాపకాలు, గుండె గదినగు పాలించు సౌరభాలు, జ్ఞాపకాలు జ్ఞాపకాలు జ్ఞాపకాలు, గుండె గొంతు తడపలేమి ఎండమావులు జ్ఞాపకాలు. అంగడి పడి నుండి ఆపై చదువుగా వేసిన అడుగులు చేసిన అల్లరి, విడిపోయిన చోటనే విడిది చేసిన ఆనందం, విడిపోయిన చోటనే విడిది చేసే ఆనందం, మధురమైన భావాల మధుకలశం జ్ఞాపకం, జ్ఞాపకాలు జ్ఞాపకాలు జ్ఞాపకాలు, గుండె గదినకు పాలించు సౌరభాలు, జ్ఞాపకాలు జ్ఞాపకాలు. చేసిన మదిలీలు చేరని గమ్యాలు, చెరగని స్నేహాలు చేసిన త్యాగాలు, చెలిమి అనే చెలిమెలలో తీరని దాహాలు, చెలిమి అనే చెలిమెలలో తీరని దాహాలు, ఎండిన ఎదవాకిట నీటి జాలు జ్ఞాపకాలు, జ్ఞాపకాలు జ్ఞాపకాలు జ్ఞాపకాలు, గుండె గొంతు తడపలేని ఎండమావులు జ్ఞాపకాలు జ్ఞాపకాలు. మోయని పుస్తకాన రాయని అక్షరాలు, కరిగిన స్వప్నాల కావ్యపు సంపుటాలు, ఊసుల ఊడలపై ఊపిరి సంతకాలు, ఊసుల ఊడలపై ఊపిరి సంతకాలు, గుండెలోని గాయాల గేయాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలు జ్ఞాపకాలు జ్ఞాపకాలు, గుండె గొంతు తడపలేని ఎండమావులు జ్ఞాపకాలు జ్ఞాపకాలు. అర్ధశతాబ్ది ఉత్సవం ఆత్మీయ సమ్మేళనం, అర్ధశతాబ్ది ఉత్సవం ఆత్మీయ సమ్మేళనం, ఆలింగనాలతోని అలుకనైన ఎదభారం, ఆలింగనాలతోని అలుకనైన ఎదభారం, గురువులు నేర్పిన విద్యకు మెరుగులను
గురువులు నేర్పిన విద్యకు మెరుగులను దిద్దుకొని ఉన్నత శిఖరాలకేది మన్నన పొందిన జ్ఞాపకం జ్ఞాపకాలు 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 గుండె గొంతు తడపలేని ఎండమావులు జ్ఞాపకాలు జ్ఞాపకాలు ఆరు పదుల యౌవనమిది అను పెరుగని యాలమిది ఆరు పదుల యౌవనమిది అను పెరుగని యాలమిది అప్పుడప్పుడు కలుసుకుంటూ అలై బలై తీసుకుంటూ అప్పుడప్పుడు కలుసుకుంటూ అలై బలై తీసుకుంటూ అనుభవాలు పంచుకుంటూ ఆత్మీయత పెంచుకుంటూ అనుభవాలు పంచుకుంటూ ఆత్మీయత పెంచుకుంటూ అంతరాల కొంత కూర్చి ఆత్మననా విస్మరించు జ్ఞాపకాలు 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 గుండె గదినకు బాలించు సౌరభాలు జ్ఞాపకాలు 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 గుండె గొంతు తడపలేని ఎండమావులు జ్ఞాపకాలు 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 చదువుల తల్లి వందనాలు వందనాలు చదువుల తల్లి బ్రహ్మరూప సరస్వతి భాసర సరస్వతి బ్రహ్మరూప సరస్వతి భాసర సరస్వతి స్వరనాగమాలికలు సరస్వతి వరములి వందనాలు వందనాలు చదువుల తల్లి వందనాలు వందనాలు చదువుల తల్లి పాటల పదములు పాలించు జలగంగై పిల్ల పాపలను చల్లంగా చూడవమ్మా పాటల పదములు పాలించు జలగంగై పిల్ల పాపలను చల్లంగా చూడవమ్మా ఎల్లప్పుడు జ్ఞాన సిద్ధు ప్రసాదించు మా తల్లి ఎల్లప్పుడు జ్ఞాన సిద్ధి ప్రసాదించు మా తల్లి వందనాలు వందనాలు చదువుల తల్లి వందనాలు వందనాలు చదువుల తల్లి బ్రహ్మరూప సరస్వతి భాసర సరస్వతి బ్రహ్మరూప సరస్వతి బాలుల తల్లి వందనాలు వందనాలు చదువుల తల్లి బ్రహ్మరూప సరస్వతి భాసర సరస్వతి బ్రహ్మరూప సరస్వతి భాసర సరస్వతి స్వరయాగమాలికలు సరస్వతి వరములి వందనాలు వందనాలు చదువుల తల్లి వందనాలు వందనాలు చదువుల తల్లి వందనాలు వందనాలు చదువుల తల్లి జై బోలో సరస్వతి మహాదేవికి థ్యాంక్ యూ రాజేంద్ర సంతోషం సోషల్ మీడియాలో ఒకసారి విన్నా ఒక పాట ఈ మధ్యనే భక్తుల చక్రపాణి అన్న పెట్టిండు అది విన్నా ఎందుకో నాకు పాడాలనిపించింది మంచిగా లైవ్గా స్నేహమంటే ప్రేరణ తెలుసుకుంటే తీయన భారమైన సాధన భాషకందరి భావన స్నేహమంటే ప్రేరణ తెలుసుకుంటే తీయన భారమైన సాధన భాషకందరి భావన ఎల్లలు ఎరుగనిది ఎన్నడు వీడనిది కల్మషముండనిది కలకాలం నిలిచేది కల్తీ లేని అమ్మ పాలవ
పలికినది స్నేహం అమ్మను మించినది స్నేహం అంటే ప్రేరణ తెలుసుకుంటే తీయన భారమైన సాధన భాష కందని భావన అరే ఒరే అను పిలుపులకు స్నేహమేలే చిరునామా రారా పోరా అను మాటలకు ఆనవారే స్నేహితులు ఒరే మామ బావ అనే సంబోధన స్నేహమిచ్చిన చనువునులే శ్రీ యదవ సన్నాసి అనే పలుకుంటే తీయన భారమైన సాధన భాష కందని భావన ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఏమి లేని దుస్థితిలో ఉన్నా స్నేహం ఒకటే గుర్తించులే అదే మనలను గౌరవించులే పండు ముసలిగా మారినప్పుడు ఎండుటాకై రాలేటప్పుడు ఏకాంతమైనప్పుడు నేనున్నానని దయచేసుకొని భుజము తట్టి చేయుతనిచ్చి మానవత్వపు విలువలు తెలిపే దేవు బంధం కన్న గొప్పది స్నేహబంధం చిరస్మరణీయం స్నేహమంటే ప్రేరణ తెలుసుకుంటే తీయన భారమైన సాధన భాష కందని భావన ఎల్లలు ఎరుగనిది ఎన్నడు వీడనిది కల్మషముండనిది కలకాలం నిలిచేది కల్తీ లేని అమ్మ పాలవలే సృష్టిలో దొరికినది స్నేహం అమ్మను మించినది స్నేహమంటే ప్రేరణ తెలుసుకుంటే తీయన భారమైన సాధన భాష కందని భావన ఇప్పుడు నీదవుతున్న హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో తర్వాత శ్యామ్ రవి ముగ్గురు తప్పితే మిగతా ఎవరు నాకు తెలియదు ఐ కుడ్ రికగ్నైజ్ I could only recognize Mr. Joseph when he called me. అని మీరంతా ఆహ్వానించినందుకు ముందుకు మీ అందరికీ అభినందనలు బయటిపై శుభాశీస్సులు మీరు ఇలాగే మీ గురువులను గుర్తుపెట్టుకొని 100 years చిరంజీవులుగా ఉండండి. ఇంకొక గొప్ప విషయం సాధారణంగా మనం మన పూర్వీకులను గుర్తుపెట్టుకోవాలి చాలామంది మర్చిపోయారు మీ అందరికన్నా కూడా ఇక్కడ కాలేజీలు స్థాపించి దానికి బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరే వ్యక్తులు ఒకటి సిపిఐ నాయకుడు భాస్కర్ రావు గారు మీ అందరికీ తెలియదు నేను భాస్కర్ రావు గారు చాలా దగ్గరి మిత్రులు అదే సమయంలో సర్పంచ్గా ఉన్నటువంటి ఈట్ల జనార్దన్ రెడ్డి గారు సరే ఇట్లా మాట్లాడేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ రాజకీయాలు మనకు అనవసరం వాళ్ళ పొలిటికల్ అప్రోచ్ మనకు అనవసరం కానీ వాళ్ళు విద్యకు అపారమైన సేవ చేశారు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే భాస్కర్ రావు గారు ఈట్ల జనార్దన్ రెడ్డి గారు కలిసి జూనియర్ కాలేజీ పెట్టని
నేను వరంగల్ పక్కనే ఉన్నటువంటి నెక్కొండ హై స్కూల్ హెడ్ మాస్టర్. ప్రమోషన్ మీద 71లో మీ ఊరు వచ్చారు. ఈ పిల్లలంతా అప్పుడు కార్యకర్తలు. తర్వాత విద్యాభివృద్ధి చేసుకొని నేనే నా సర్వీస్లో కూడా ప్రమోషన్ మీద వచ్చి జూనియర్ లెక్చరర్, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, ఇట్లా నేను పదవులు వచ్చేసాను. ఇంకా విచిత్రమైనటువంటి చాలా విషయాలు మీకు చెప్తా. ఫస్ట్ ఉదాహరణ, నేను మధిర హై స్కూల్ స్టూడెంట్. ఖమ్మం జిల్లా మధిర, ఎవరికన్నా గుర్తుందో లేదు? ఏనంటే సైలెంట్ బాగా. అక్కడ ఉన్నటువంటి ఎంత ఆశ్చర్యం అంటే, నేను ఈ ఊరు 71లో వచ్చినప్పుడు మధిరలో చదువుకున్న 12 మంది ఉన్నాం ఇక్కడ. అప్పుడు ఆశ్చర్యం అంటే ఏలో 60 మంది, డి సెక్షన్లో 60 మంది, నాది అక్కడ సి సెక్షన్ 40 మంది. 140 మందిలో 50% గోదావరికల్లోనే ఉన్నారు మధిర వాళ్ళు. అందువల్ల నాకు ఆటోమేటిక్గానే అందరే వస్తుంది. మీరందరూ ఆశ్చర్యపోతారు. ఇంకో విషయం, సర్టిఫికేట్ రూమ్మేట్ ఉద్యోగం వచ్చే వరకు నేను ఉపాధ్యాయ వృత్తికి వచ్చా. వాడు మైనింగ్లో పోయి చాలా బాస్, మీ అందరికీ తెలిసి ఉంటుంది మైనింగ్ డిపార్ట్మెంట్. అందువల్ల అందరి సపోర్ట్ ఉండటం వల్ల నేను చెప్పాను కదా 12 మంది క్లాస్మేట్స్, అందులో ఒకడు సివిల్ కాంట్రాక్టర్. వాడు వెంటనే రాజు అక్కడ ఇక్కడ ఎందుకు, ఇక్కడే ఇల్లు కట్టుకోమని అన్నాడు. లేకపోతే నేను గోదావరిలో ఇల్లు కట్టడం మా ఫ్రెండ్స్ ఇప్పటికీ ఆశ్చర్యపోతారు. మరి వాణి దయవల్లనే మనం, ఎందుకంటే మనకు మేలు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలనే పాయింట్ నేను చెప్తున్నాను. లేకపోతే అంత పెద్ద బంగ్లా ఎవడిక్కడా, మీరు ఆశ్చర్యపోతారు. స్టూడెంట్స్ కాబట్టి నేను చెప్తున్నా, వేరే వాళ్ళకి నేను చెప్పాను. ఇప్పుడు అక్షరాల 10 కోట్ల రూపాయల వాల్యూ అది. అసలు మనం ఏం పెట్టి సంపాదిస్తున్నాయా? దానంతగా అదే పెరిగింది. ఏమనుకుంటాం? సహచర విద్యార్థులు బాగుంటుంది వారందరూ తిప్పు రిటైర్మెంట్ అయ్యేంత వరకు అందరూ బిజీ ఉంటారు. అందరం వాళ్ళ వృత్తిలో వాళ్ళు బిజీ ఉన్నారు. ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ప్లస్ 65 కనుక ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా రిటైర్మెంట్ అయిపోయారు కనుక ఇప్పుడు ఈ సిఎస్ఐ జీవితాన్ని సార్ ఏదైతే అన్నారో సేవ చేయడానికి మీరు వినియోగించండి అని చెప్పి పే కాస్ట్ అవర్ గోదావరి కానీ ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, సోషల్ వర్క్ చేసే ఒకవేళ ఆలోచన ఉంటే, ఎందుకంటే అందరికీ కూడా ఇప్పుడు సెల్ ఫోన్ కాంటాక్ట్ ఎట్లా ఉంది కనుక, మన గ్రూప్ ఎట్లా ఉంది కనుక అందరూ ఒకసారి ఒక గ్రూప్లో ఒకసారి డిస్కస్ చేసి అలాంటి అవకాశం ఏమన్నా ఉంటే, కొంత సోషల్ వర్క్ చేసే అవకాశం ఉంటే కొంచెం ముందుకు వచ్చి అందరూ వర్క్ చేయాలని కోరుకుంటూ అందరికీ ఆ విన్నపాన్ని వినియోగం 50 years సెలబ్రేషన్ కి వచ్చిన బాల బాలికలకు, గర్ల్స్ అండ్ బాయ్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నేను మీ అందరిలో చిన్నదాన్ని, అప్పుడు ఆ రోజుల్లో అందరికంటే చిన్నదాన్ని. ఒక 10 years నుంచి జాకబాన్ ఉన్న కాడ నుంచి ఈ ప్రోగ్రామ్ చేయాలి అన్న స్వామన్నతోటి జాకబాన్నతోటి మాట్లాడుకోవడం జరిగింది. అనుకోకుండా మొన్న ఈ మధ్యనే 2 months బ్యాక్ స్వామన్న కలిస్తే, అన్న అందరు చేసుకుంటున్నారు అన్న, చాలా మంది అన్న వాళ్ళు ఇప్పుడు లేదు, మిస్ అయిపోయిళ్ళు, మనకు కనీసం మన అన్నలందరినీ అక్క చెల్లెలందరినీ కలిసినట్టుంటది. వాళ్ళల్లో మనం పోయిన అన్న వాళ్ళని కూడా మనం చూసుకోవచ్చు అని అన్న కంపల్సరీ ఇయర్ మనం ఈ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. అన్న వాళ్ళు రామలింగం అన్న, జోసెఫ్, స్వామన్న, రవికుమార్ అన్న వీళ్ళందరూ బాగా ఇంట్రెస్ట్ చేసి ఎక్కడెక్కడో మన వాళ్ళందరినీ కలపడం, ఈరోజు ఇక్కడికి పిలిపియడం చాలా సంతోషం. మన గురువులు వాళ్ళందరూ కూడా మన మాటను తీసేయకుండా వచ్చినందుకు వాళ్ళందరికీ పాదాభివందనాలు. ఇంత పెద్దగా అందరూ హాజరవుతారని నేను అసలు ఊహించలేదు, కానీ చాలా సంతోషం అనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచో రావడం, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, సూరత్ నుంచి, గుంటూరు నుండి. మొట్టమొదటిగా మనకు యూపీఎస్ టీచర్లకు పద్మావతి గారికి,
మరియు పిటి స్వామి గారికి, గోవర్ధన్ సార్ గారికి పాదాభివందనం చేస్తూ, మరి రాజకుమారయ్య గారికి పాదాభివందనం చేస్తూ, మన హై స్కూల్ టీచర్స్ మా రామ్ సుధాకర్ రావు సార్ గారు, మా మధుసూదన్ గారు, ఇంకా శేషగిరిరావు సార్ గారు అందరికీ పాదాభివందనం చేస్తూ మీ అందరినీ చూడడం, కలవడం 50 ఏళ్ళ సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు జీవరత్నం, ఈ జీవరత్నం. మాది బైక్ లైన్ బ్యాచ్ 10th వరకు. బైక్ లైన్ బ్యాచ్ అంటే మేము బైక్ లైన్ నుంచి వెళ్ళి యూపీఎస్కు నడుచుకుంటూ వచ్చేది. ఇప్పుడున్న కొత్త మార్కెట్ నుంచి, ఆ కాలువల నుంచి, పురుగు కాలువల నుంచి వచ్చేది. తర్వాత ఈ హై స్కూల్లో 8th 9th ఇక్కడ పెట్టిన మాకు బైక్ లైన్ 8th 9th ఇక్కడ కొన్ని రోజులు అయిన తర్వాత 8th స్టార్ట్ అయిన తర్వాత పిల్లలు దూరం నుంచి వస్తారని ఈ ప్రోగ్రాం చేసుకోవడానికి స్వామి జోసఫ్ దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్ కావడం తర్వాత మేము మా మధ్య కమ్యూనికేషన్ తగ్గిపోయి వివిధ శాఖలో వివిధ ఊళ్ళలో ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత మిమ్మల్ని అందరం కలిసాము. అది ఒక ప్రోగ్రాం చేద్దామని చెప్పేసి దాదాపు ఒక 45 days నుంచి రాత్రి బాగా కష్టపడి అందరి అడ్రస్లు సేకరించి, ఫోన్ నెంబర్ సేకరించి ఈ యొక్క ప్రోగ్రాం తయారు చేశాము. ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలిసినందుకు నాకు చాలా ఆనందం ఉంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ ఎవర్. మనం ఇప్పటి నుంచి దాదాపు అందరిదాకా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఇక ముందు కూడా ఈ స్నేహము ఇట్లా కొనసాగాలని మనసారి కోరుకుంటున్నాను. తర్వాత ఈ జీవితానికి పునాదులు మా గురువులు గారు. వారు ఇచ్చిన పునాదుల మీదనే మా జీవితాన్ని నిర్మించుకున్నారు. వారికి మా ధన్యవాదాలు. వారికి మాకు ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి, ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో. లోకం చీకటవుతున్నా, బ్రతుకే భారమవుతున్నా, మనసే జ్యోతి కావాలి, మనిషే వెలుగు చూపాలి. మరో ప్రపంచ మానవుడిగా మూడు దారి చూడాలి. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో.
बने चाहे दुश्मन जमाना हमारा, बने चाहे दुश्मन जमाना हमारा, सलामत रहे दोस्ताना हमारा। बने चाहे दुश्मन जमाना हमारा, सलामत रहे दोस्ताना हमारा, सलामत रहे दोस्ताना हमारा। बने चाहे दुश्मन जमाना हमारा, सलामत रहे दोस्ताना हमारा। ख्वाबों के दिन, वो किताबों के दिन, वो ख्वाबों के दिन, वो किताबों के दिन, सवालों की रातें जवाबों के दिन। कई साल हमने गुजारे यहाँ, यही साथ खेले हुए हम जवान, हुए हम जवान। था बचपन बड़ा आशिकाना हमारा, सलामत रहे दोस्ताना हमारा। बने चाहे दुश्मन जमाना हमारा, सलामत रहे दोस्ताना हमारा। बिछड़ेंगे मर के भी हम दोस्तों, ना बिछड़ेंगे मर के भी हम दोस्तों। हमें दोस्ती की कसम दोस्तों, पता कोई पूछे तो कहते हैं हम, एक दूजे के दिल में रहते हैं हम, रहते हैं हम। नहीं और कोई ठिकाना हमारा, सलामत रहे दोस्ताना हमारा। बने चाहे दुश्मन जमाना हमारा, सलामत रहे दोस्ताना हमारा, सलामत रहे दोस्ताना हमारा। बने चाहे दुश्मन जमाना हमारा, सलामत रहे दोस्ताना हमारा।
हम मगर तेरा साथ ना छोड़ेंगे। अरे मेरी जीत तेरी हार मेरी हार, सुन ऐ मेरे यार। बात है खाना पीना साथ है, मरना जीना साथ है, सारी जिंदगी ये दोस्ती हम नहीं तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे। ये दोस्ती हम नहीं तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे। పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా, అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది.